ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనది ప్రార్థన చేయట్లేదని నేను అనట్లేదు, కానీ నీ ప్రార్థనలో ఈ రకమైన నమ్మిక కలిగి ఉండాలి. నీవు ఈ రకమైన బిలీవింగ్. చెప్పండి ఈరోజే సండే హాలిడే కదా, నో ప్రాబ్లం. సండేకి మండేకి గాడికి సంబంధం లేదు. ఆమేన్. నీ ప్రార్థనకి నీ నమ్మికకే సంబంధం ఉంది. ఆమేన్. సో ఇన్స్టెంట్లీ ఇమ్మీడియట్లీ దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే నీ ప్రార్థనలు ఎలా ఉండదో తెలుసా? ఈరోజు నేను మోకాలు వంగి ప్రార్థన చేస్తున్నా, ఇంకో గంటకి ఇంక కొద్దిసేపట్లో అద్భుతం జరుగుతుంది. ఆమేన్. ఒక దైవజనుడు అంటే ఏం చేసింది తెలుసా? వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, అంతమందికి భోజనం పెట్టాలి, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి, వడ్డించడానికి ఏం లేదు. కానీ ఆ పిల్లలతో ఏం చెప్పాడు తెలుసా? మీరందరూ సిద్ధపడండి. దేనికోసం? భోజనం చేయడానికి చేతులు కడుక్కొని ప్లేట్లు తీసుకొని సిద్ధంగా ఉన్నాడట. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళేమో చేతులు కడుక్కొని కూర్చొని భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? అవునా? ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యగారు అక్కడ ఒక సెలబ్రేషన్ జరిగేది, అక్కడ ఏదో అయిపోయింది, అక్కడ ఉన్నంత ఫుడ్ వాళ్ళు ఇక్కడ పంపించాలనుకుంటున్నారు, మీకు ఓకేనా అంటే అన్నాడంట. పిల్లలు తినే సమయానికి ఫుడ్ వచ్చింది. హల్లెలూయా. ఇది 10 మందికి కాదు, 100 మందికి కాదు, 100ల మంది పిల్లలకి. ఆమేన్. హల్లెలూయా. ఇవి మనకి చూస్తే చాలా చిన్నగానే అనిపిస్తాయి, కానీ అనుభవించిన వారికే తెలుస్తుంది దీనిలో ఎంత గొప్ప శక్తి దాగుందో. హల్లెలూయా. సో అందుకని ఏమంటా తెలుసా? నీవు ఈ దినం ప్రార్థన చేస్తే ఈరోజు నమ్ము, ఈరోజే అతని విషయమైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, హీలింగ్ అయినా, చేంజింగ్ అయినా, కట్టడానికైనా, బిల్డింగ్ అయినా, ఎవ్రీథింగ్ ప్రసవ వేదన లేకుండా పిల్లల్ని కనుటకు దేవుడు సామర్థ్యం ఇవ్వగలుగుతాడు. ప్రయాస పడకున్నా కూడా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ఆమేన్. అసాధారణమైన కార్యములు చేయడంలో దేవుడు ఒక్కడే తప్ప మానవులు చేయలేరు. కానీ నీవు నమ్మితే ఆయన రెడీగా ఉంటాడంట. హల్లెలూయా. అందుకనే కొంచెం ఏం చేయాలి తెలుసా? ప్రతిసారి స్క్రిప్చర్ని ఆధారపడుతూ ఉండాలా, దేవుని వాక్యాన్ని బాగా చదువుతూ ఉండాలా, ధ్యానిస్తూ ఉండాలా. ఇదేమవుతుందంటే నీ ఇంటర్నల్ పార్ట్స్లో పనిచేస్తూ ఉంటుంది, నీ స్పిరిచువల్ ఇవన్నిట్లో పనిచేస్తుందంట. ఆమేన్. అందుకనే అపవాది ఎక్కడ పోరాడతాడంటే ప్రార్థన దగ్గర పోరాడతాడు, వాక్యం చదివే దగ్గర పోరాడతాడు నీతోని. ఈ 2 చేస్తే నువ్వు వాడిని జయిస్తావు. కాబట్టి ఈ 2 అలవాట్లు ఉన్న వాళ్ళు వాడిని ఖచ్చితంగా జయిస్తారు, వాడిని అనగదొక్కేస్తారు. హల్లెలూయా. అందుకే ఈ 2 నువ్వు చేయొద్దని, ఈ 2 విషయాల్లో నువ్వు ఆగిపోవాలని వాడు నీ మీద చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ సమయానికే ఎవరో వస్తారు, ఆ సమయానికే ఎవరో మాట్లాడతారు, ఆ సమయానికే ఫోన్లు వస్తాయి. ఇవన్నీ డిస్టర్బెన్స్. ఇవన్నీ ఒక టైం నువ్వు నిర్ణయించుకున్నావు అంటే ఆ టైంకి అన్నీ పక్క పెట్టేసి నువ్వు సిద్ధపడాలా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు వచ్చి కలుసుకునే సమయం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఇన్స్టెంట్గా దేవుడు చేస్తాడు. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇప్పుడు నాకు ఇష్టము లేదంటే ఏమైపోతుంది? కుష్ఠరోగి వచ్చి, యేసు ప్రభువా నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే అన్నాడు. అవునా? నాకు ఇష్టం కాదంటే ఏమవుతుంది? అవునా? నాకు ఇష్టం లేదు, నువ్వు స్వస్థత పొందడం నాకు ఇష్టం లేదు అని ప్రభు చెప్తే ఏమైపోతుంది? కుష్టి వ్యక్తి స్వస్థత పొందడు. అవునా? అయితే ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? నాకు ఇష్టమే అన్నాడు. ఆమె చెప్పండి. అంటే ఏంటిది? కుష్టి రోగడం, స్వస్థత పొందడం ప్రభుకి ఇష్టమా కాదా? రోగులు స్వస్థత పొందడం దేవునికి ఇష్టమా కాదా?
నువ్వు బాగుపడడం దేవునికి ఇష్టమా కాదా? అవునా? అన్ని విషయాలుగా నువ్వు నెమ్మదిగా సమాధానంగా ఉండడం ఇష్టమా కాదా? అవునా కదా? ఇది ఇష్టమే. చదువుదాం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే అన్నాడు. శుద్ధుడవు కమ్మని చెప్పగా ఎప్పుడు చెప్పాడు? చెయ్యి చాచి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. మీరు ఎవరు వాక్యం ఎంజాయ్ చేస్తలేదేమో, అయ్యగారు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వాడిని ముట్టి నాకు ఇష్టమే స్వస్థత పొందు అన్నప్పుడు ఎప్పుడు స్వస్థత పొందాడు చెప్పండి? ఇన్స్టెంట్ మిరకల్, ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్లీ థింగ్స్ విల్ బి చేంజ్. హల్లెలూయా. అర్థమైందా? కుష్ఠరోగి ఇన్స్టెంట్ గా ప్రభు స్వస్థపరిచాడు. ఇన్స్టెంట్ గా. నీ విషయంలో ఎందుకు జరగదు? నీ విషయంలో దేవుడు ఎందుకు చేయలేడు? నా విషయంలో దేవుడు ఎందుకు చేయలేడు? ఇట్స్ వెరీ సింపుల్. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు నో 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 నో. వాక్యం ఏం చెప్తుందో నేను అదే నమ్ముతా. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నా. తన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీర్చును. చెప్పండి, తీర్చును. ఇప్పుడే, ఈరోజే. హల్లెలూయా. విత్ ఇన్ 24 hours. అందుకే ప్రవక్త ఏమంటాడంటే రేపటి కల్లా గాలి ఉండదు, వర్షము ఉండదు, ఈ లోయ మాత్రం నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది వాళ్ళ విశ్వాసపు క్రియ, ఇది వారి యొక్క విశ్వాసపు నిర్ణయము, ఇది చర్య. హీ బిలీవ్డ్ లైక్ దట్. ఆ ప్రవక్త అలా నమ్మాడు కాబట్టి అలా జరిగింది. నువ్వు ఎలా నమ్ముతావో అలా నీకు జరుగును గాక.